అసెంబ్లీలో ఈ రోజు చీకటి రోజు అని అనంతపురం జిల్లా మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు కామెంట్స్ చేశారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదిన్నర పాటు అధ్యయనం చేసి సమగ్రమైన నివేదికను కేంద్రానికి సమర్పించిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వాల్మీకిలు పురాతన గిరిజన తెగకు చెందిన వాళ్లే అని టీడీపీ గతంలోని నివేదిక పంపించిందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ పంపిన నివేదికను ఢిల్లీలో జరగకుండా ఇప్పటికీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు హోదా రాకుండా అడ్డుకున్నాడని మాజీ మంత్రి ఆరోపించారు. అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప మరియు చిత్తూరు జిల్లాల్లో నివసిస్తున్న బోయ వాల్మీకి వర్గాలను దాని అన్ని పర్యాయ పదాలతో పాటు షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అంటే రాయలసీమలో ఉండే వాల్మీకి బోయలను, కోస్తాలో ఉండే వాల్మీకి బోయలను కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు విడగొట్టాడు. కేవలం రాయలసీమ 4 జిల్లాల్లో ఉండే వాల్మీకి బోయలను మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రానికి ఒక చిత్తు కాగితం, చెత్త కాగితం లాంటి తీర్మానం చేసి పంపాడు. దీన్ని ఏమి చేయాలి జగన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలుగా నువ్వు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినావు? నీకున్న 22 మంది లోక్సభ ఎంపీలతో ఎన్నిసార్లు అమిత్ షా మీద ఒత్తిడి తీసుకొచ్చావు? ఎన్నిసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిశావు? ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయల ఎస్టీ అంశాన్ని ప్రస్తావించావా కేంద్రం దగ్గర జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇక్కడ ఎస్టీ కాకూడదనే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశం తప్ప మరొకటి కాదు. ఎలాగైనా ఇది చట్ట పరిధిలో వీగిపోవాలని, ఎవరైనా న్యాయస్థానానికి పోతే న్యాయస్థానంలో నిలబడకూడదనే ఉద్దేశంతోనే దొంగ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఈ చెత్త ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని నేను ప్రకటిస్తూ ఉన్నా. ఈరోజు పాదయాత్రలో ఇచ్చిన హామీని 4 ఏళ్ళు విస్మరించాడు. తీరా ఎన్నికలు వస్తున్నాయి, రాయలసీమలో వాల్మీకి బోయల ఓట్లు కావాలని ఈరోజు మసిపూసి మారేడుకాయ చేసి ఒక చెత్త తీర్మానాన్ని